నమస్కారం న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. అవగాహనాత్మకంగా ప్రపంచ హృదయ దినోత్సవం. ఆరోగ్యకరమైన జీవన శైలి ద్వారా గుండె జబ్బులను నివారించవచ్చన్న డాక్టర్ తిరుమల ప్రసాద్. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మిన్నంటిన ఆందోళనలు. తమ సమస్యలకు పరిష్కారం చూపాలని పీజీఆర్ఎస్ కు వినతులు. పైడితల్లి పండుగపై సమీక్ష నిర్వహించిన ఆలయ ఈవో శిరీష. ఉత్సవాలలో ప్రజలు కూడా భాగస్వాములు అవ్వాలని పిలుపు. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లా కేంద్రంలోని తిరుమల మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో కోట దగ్గర నుండి తిరుమల హాస్పిటల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎస్పీ ఏఆర్ దామోదర్, మాన్సాస్ కరెస్పాండెంట్ కేవీఎల్పీ రాజు పాల్గొని ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. సుమారు 1000 మంది వరకు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుండె జబ్బులు ప్రమాదాన్ని తగ్గించడానికి ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, ఒత్తిడి తగ్గించుకోవడం చాలా ముఖ్యమని తెలిపారు. ఆరోగ్యకరమైన జీవన శైలి ద్వారా గుండె జబ్బులను నివారించవచ్చన్నారు. గుండె ఆరోగ్యం అనేది వ్యక్తిగత బాధ్యత మాత్రమే కాకుండా కుటుంబాలు, సంఘాలు, ప్రభుత్వాల సమిష్టి బాధ్యతగా గుర్తించాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తిరుమల మెడికవర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ తిరుమల ప్రసాద్, ఇతర వైద్యులు, వివిధ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. హెల్దీగా ఉండాలి, అలాగే హ్యాపీ విజయనగరం అని అన్ని దగ్గరలో బోర్డులు ఉన్నాయి. బట్ దాన్ని కూడా మనం ప్రూవ్ చేయడానికి హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అది అందరికీ ఎవ్రీబడి నోస్ దట్. అలాగే మనం హెల్తీగా ఉంటే మన ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది, విజయనగరం కూడా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా మంచి స్పోర్ట్స్ మీద, అలాగే హెల్త్ మీద మంచి కాన్సన్ట్రేట్ చేసేటువంటి పబ్లిక్. ఇక్కడ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ప్రీవియస్లీ వర్క్ ఎస్పీ లాస్ట్ 5 years బ్యాక్. మంచి పబ్లిక్. మీరందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసేది హెల్తీగా ఉంటే ఫ్యామిలీస్ కూడా హ్యాపీగా ఉంటాయి. సో దానికి అవగాహన కార్యక్రమాలు చేయడంలో తిరుమల అండ్ మెడికవర్ హాస్పిటల్ వాళ్ళు ఈ యొక్క కార్యక్రమం పెట్టడం జరిగింది. దీన్ని ప్రజల్లోకి ఇంకా ఇక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నారు, మీరందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ హెల్త్, పర్టికులర్గా హార్ట్ యొక్క ఇంపార్టెన్స్, కోవిడ్ తర్వాత వచ్చినటువంటి మార్పుల వల్ల చిన్న యూత్లోనే 40 years 35 yearsలో కూడా చాలామంది హార్ట్ అటాక్తో సడన్గా కొలాప్స్ అవుతున్నారు. వీళ్ళందరూ కూడా ఒక హెల్త్ కాన్షియస్తో ఈ వాకింగ్ కానివ్వండి, వేరే యాక్టివిటీస్ చేయగలిగితే we can protect ourselves, our families also. We will be very happy. Thank you. వరల్డ్ హార్ట్ డే అనేది ఎవ్రీ ఇయర్ చేసుకుంటున్నాం, కానీ ఎవ్రీ డే మనం హార్ట్ని ప్రొటెక్ట్ చేసుకోవాలండి. యాక్చువల్లీ ఏంటంటే స్మోకింగ్, డ్రింకింగ్, ఒబేసిటీ, స్ట్రెస్, జెనెటిక్, ఈ 5 వలన కూడా మేజర్ మార్టాలిటీ అవుతుంది. 100 మంది చనిపోతే మోర్ దెన్ 60 years ఈ కారణాలు అవుతున్నాయి. దీంట్లో ఏంటంటే చాలా వరకు ప్రివెంటబుల్. స్మోకింగ్ స్టాప్ చేయొచ్చు, అలాగే స్ట్రెస్ తగ్గించుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా మనం చేయగలిగితే ఫ్యూచర్ మన పాపులేషన్ ఇది సమ్ సర్వీస్ వై అని అన్నప్పుడు మనం అందరం కూడా ర్యాలీలో అందరి దగ్గర మెటీరియల్ ఉంది, మనం చెప్పగలుగుతారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలం పాలవలస గ్రామంలోని అసెంట్ హై స్కూల్లో జరుగుతున్న 16వ జూనియర్ నేషనల్ చౌక్ బాల్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి కమిషనర్ శంఖభద్ర బాబ్జీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ మేరకు భీమిలి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ కోరాడ రాజబాబుతో కలిసి పోటీలలో విజేతలుగా నిలిచిన బాలురు కేటగిరీకి చెందిన ఢిల్లీ టీంకు, బాలికల కేటగిరీకి చెందిన వెస్ట్ బెంగాల్ టీంకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంత పెద్ద టోర్నమెంట్ను నిర్వహించిన ఎసెంట్ హై స్కూల్ యాజమాన్యాన్ని, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, కూటమి నాయకులు పాల్గొన్నారు. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా విజయనగరం కార్పొరేషన్ పరిధిలో గల 38వ డివిజన్ బొబ్బాదిపేటలో సోమవారం సామూహిక సరస్వతి పూజలను ఘనంగా నిర్వహించారు. అలాగే ఆదివారం రాత్రి దుర్గామాతకు సారె సమర్పణ కార్యక్రమాన్ని ఘనంగా చేశారు. ఈ సందర్భంగా సోమవారం మూలా నక్షత్రం పురస్కరించుకొని పిల్లలచే సామూహిక సరస్వతి పూజలు అత్యంత వైభవంగా జరిపించారు. అదేవిధంగా అమ్మవారికి సమర్పించే సారెను పురవీధుల్లో ఊరేగించి అనంతరం అమ్మవారి సన్నిధానంలో
పరిష్కారాలను నివేదించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు కరణం రమణారావు, ఒల్లి శ్రీను, పిల్లలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పడుతుంది. గ్రామాల్లో ఉన్న ప్రతి వల్ల ఈశ్వర్ ఉషస్వాని దంపతులు ఈ యొక్క కోలాటాన్ని ఈ దుర్గాదేవి 2014లోనే స్టార్ట్ చేసాం. ఇప్పటికీ 12వ సంవత్సరం. మా బొబ్బాదిపేటలో మదర్ తెరీసా జంక్షన్లోనే గ్రాండ్గా పెద్దల సహకారంతోనే ప్రతి సంవత్సరం పెద్దల సహకారంతోనే ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు తల్లికి సారీ ఉత్సవం దీని మీద చాలా గ్రాండ్గా భారీ ఎత్తునగా జరుపుతున్నాము. ఇలాగే ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం అలా జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇంకా ముందు ఇంకా గ్రాండ్గా చేయాలని పెద్దల సహకారం కావాలని ఈ దుర్గాదేవి కమిటీ ద్వారా మేము పెద్దలకి కోరుకుంటున్నాం. ఈ బొబ్బాదిపేట మదర్ తెరీసా విగ్రహం దగ్గర నేటి 12 సంవత్సరాలు పెట్టి నభోనభవిష్యత్తుగా ఈ యొక్క దేవీ పూజా కార్యక్రమం చేస్తున్నాము. అలాగే గ్రామ ప్రజలు పెద్దలు పిన్నలు తర్వాత భవానీ మా భక్తులు అందరి సహాయ సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాం. జై భవానీ జై జరుపు. మా బొబ్బాదిపేట గ్రామంలో గత 12 సంవత్సరాల నుండి ఈ దుర్గాదేవిని కొలవడం జరుగుతుంది. మరి ఈ గ్రామం అంతా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ నవరాత్రులు జరుపుకుంటారు. మరి వారందరికీ కూడా ఆ దుర్గాదేవి చల్లని ఆశీస్సులు ఇవ్వాలని, అలాగే గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ కూడా గ్రామం అంతా బాగు ఉండాలని నేను మనసారా దుర్గాదేవిని కోరుకుంటాను. విజయనగరం జిల్లా రాజాంలో డిజిటల్ బుక్ పోస్టర్ను ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సిరిపురం జగన్లతో కలిసి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తలే రాజేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కక్ష కట్టి తమ కార్యకర్తలపై దాడులు చేసి వారిని నియంత్రించడానికి ప్రయత్నిస్తోందని తెలిపారు. తమ కార్యకర్తలపై సాధింపు చర్యలు పాల్పడే వారి వివరాలను డిజిటల్ బుక్లో నమోదు చేయాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో తమ కార్యకర్తలకు అండగా నిలవాలన్నదే వైఎస్ జగన్ నిర్ణయమని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తప్పు చేసిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి మొత్తం 134 వినతులు అందాయి. జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ శ్రీనివాసమూర్తి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు వెంకటేశ్వరరావు, మురళి, నూకరాజు ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. వాటిని పరిశీలించి పరిష్కారం కోసం ఆయా శాఖలకు పంపించారు. లబ్ధిదారులు సంతృప్తి చెందే విధంగా నిర్ణీత సమయంలో వినతులకు పరిష్కారం చూపాలని డిఆర్ఓ ఆదేశించారు. వచ్చిన వినతుల్లో రెవెన్యూ శాఖకు సంబంధించి 63 వినతులు రాగా మిగిలినవి ఇతర శాఖలకు సంబంధించినవిగా ఉన్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సారథ్యంలో సోమవారం నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలతో కలిసి డిజిటల్ బుక్ జగనన్న 2.0ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీలో ఇకపై కార్యకర్తలకే పెద్దపీట ఉంటుందని, కష్టపడి పనిచేసే కార్యకర్తలకు పార్టీ అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారని, కూటమి ప్రభుత్వంలో అన్యాయానికి గురవుతున్న కార్యకర్తలకు అండగా నిలవడానికే రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ బుక్ ఓపెన్ చేయడం జరిగిందన్నారు.
అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న అధికారులపై భవిష్యత్తులో చర్యలు తప్పవని, ఎవరికి అన్యాయం జరిగినా డిజిటల్ బుక్లో నమోదు చేస్తున్నామని హెచ్చరించారు. వైసీపీ అధికారంలోకి రాగానే అందరిపై చట్టపరంగా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బకాయి ఉన్న 3 నెలల బిల్లుల జీతాలు వెంటనే చెల్లించాలని, పెరిగిన నిత్యావసర ధరలకు తగ్గ కనీస వేతనం 10,000 చెల్లించాలని ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి సుధారాణి డిమాండ్ చేశారు. సోమవారం విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత 24 సంవత్సరాల నుండి మధ్యాహ్న భోజన పథకం ద్వారా స్కూలు పిల్లలకు వండి పెడుతున్నామని, ఇప్పుడు పిల్లలకు మెనూ ఛార్జీ ధరలకు అనుగుణంగా పెంచాలన్నారు. 9, 10 తరగతి పిల్లలకు వంట చేస్తున్న వారికి జీతాలు పెంచాలని కోరారు. ఈ పథకాన్ని ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. స్కూలు విలీనం పేరుతో జిల్లాలో మధ్యాహ్న భోజన నిర్వాహకులను తొలగించాలని, వారికి ఉపాధి కల్పించాలని కోరుతున్నామన్నారు. ఈ ధర్నాలో నాయకులు ఏ జగన్మోహన్ రావు, బి రమణ, అధ్యక్షులు బి మంగళలక్ష్మి, బి రామలక్ష్మి, ఈశ్వరమ్మ, వెంకటలక్ష్మి, కార్మికులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులకి బకాయి ఉన్న 3 నెలల వేతనాలు బిల్లులు వెంటనే ఇవ్వాలని, కనీస వేతనాలు 10,000 ఇవ్వాలని, రాజకీయ వేధింపులు ఆపాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, హై స్కూల్లో పనిచేస్తున్న 9, 10 తరగతి పిల్లలకు వండి పెడితే మధ్యాహ్న భోజన నిర్వాహకులకి జీతాలు లేవు, వాళ్ళకి వెంటనే జీతాలు ఇవ్వాలని, ఈరోజు ధరలు విపరీతంగా పెరిగాయి, మెనూ ఛార్జీ పెంచాలని, అలాగే 6 నెలల క్రితం మెనూ ఛార్జీ రూపాయి హై స్కూల్ పిల్లలకి 30 పైసలు చిన్న పిల్లలకి పెంచారు. అది ఇంతవరకు బిల్లుల్లో ఇవ్వడం లేదు. బడ్జెట్ ఇంకా రాలేదని చెప్తున్నారు. మేమేమో స్కూల్లో వంట చేసినప్పుడు టీచర్స్ ఏమో మీకు బిల్లులు పెరిగాయి కాబట్టి మెనూ పెంచి మంచి నాణ్యమైన భోజనం పిల్లలకు పెట్టండి అని చాలా ఒత్తిడి చేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్న భోజన నిర్వాహకులు అనేకమైన ఒత్తిళ్ల మధ్య ఈరోజు పనిచేయవలసిన పరిస్థితి వస్తుంది. ఈరోజు ఆ మధ్యాహ్న భోజన పథకం పేరు డొక్కా సీతమ్మ అని చెప్పి పేరు మార్చారు తప్ప వాళ్ళ బతుకుల్లో ఎలాంటి మార్పు రాలేదు. ఈరోజు 3,000 రూపాయలతో ఏ విధంగా తిని పనిచేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని మేము సిఐటిగా అడుగుతున్నాం. మా సమస్యల పరిష్కారం అయితే సరే, లేకపోతే భవిష్యత్తులో ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని మీ ద్వారా ఈ ప్రభుత్వానికి, అధికారులకి హెచ్చరిక చేస్తున్నాం. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. విజయనగరం జిల్లా రాజంపట్టణంలోని బాబానగర్ శివం మందిరంలో భగవాన్ సత్యసాయి 100వ జయంతి వేడుకల్లో భాగంగా
100 గంటల దివ్య అఖండ నామ సంకీర్తన కార్యక్రమం భక్తులు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సత్యసాయి నామ సంకీర్తన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ సత్యసాయి బాబా తన బోధనలో భజనల ప్రాముఖ్యతను, దైవాన్ని చేరడానికి నామ సంకీర్తన ఒక శక్తివంతమైన మార్గమని పేర్కొన్నారు. అందుచేతనే భక్తులందరూ దైవానుగ్రహాన్ని త్వరలో పొందడానికి భజనల ద్వారా ప్రార్థించాలన్నారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సంస్థల సభ్యులు, సత్యసాయి బాబా భక్తులు పాల్గొన్నారు. దుర్గమ్మ శరన్నవరాత్రుల సందర్భంగా విజయనగరంలోని బాడవాడల భక్తి శ్రద్ధలతో పూజలు జరుగుతున్నాయి. సోమవారం మూలా నక్షత్రం సందర్భంగా నగరంలోని కొత్త అగ్రహారం 2వ వీధి శివాలయంలో త్రిశక్తి స్వరూపిణి అయిన దుర్గమ్మకు కాళీదేవి యూత్ ఆధ్వర్యంలో ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ మేరకు ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన సరస్వతీదేవి పూజలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారితో సరస్వతి పూజ చేయించిన అనంతరం పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరుసగా 3వ సంవత్సరం శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. రేపు దుర్గాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని మహిళలచే సామూహిక కుంకుమ పూజలు జరుగుతున్నాయని తెలిపారు. అదేవిధంగా అక్టోబర్ 3వ తేదీన అన్నదానం కార్యక్రమం, 4వ తేదీన అమ్మవారి ఊరేగింపు అత్యంత వైభవంగా నిర్వహిస్తామని భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంగీసపు మోహన్ శర్మ పండితులు, సాయి పంతులు, దాసరి యోగేష్, జప శ్రీనివాసరావు, కొవ్వూరు శంకర్రావు, కాళీదేవి యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం శరన్నవరాత్రి మహోత్సవం సందర్భంగా కొత్త గ్రహారం 2వ వీధి శివాలయం దగ్గర మహాలక్ష్మి, మహాసరస్వతి, త్రిశక్తి స్వరూపిణి లలితాదేవి శరన్నవరాత్రి మహోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం 3వ సంవత్సరంగా ఈ వీధిలో ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ వీధిలో ఉన్న వాళ్ళతో పాటు అశేష భక్తి జనాలు అందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించడం వల్ల ఈ సంవత్సరం 3వ సంవత్సరం కూడా నిర్విఘ్నంగా జరుపుకుంటున్నాం. ఈరోజు మూలా నక్షత్ర ప్రయుక్త పర్వదిన సందర్భంగా అమ్మవారి దగ్గర మహాసరస్వతి పిల్లలందరి చేత కూడా సరస్వతి పూజలు చేయించి వారికి కమిటీ వారి తరపున పెన్ను, పెన్సిలు, పుస్తకము కూడా ఇవ్వడం జరుగుతుంది. రేపు దుర్గాష్టమి పర్వదిన సందర్భంగా సువాసినీల చేత సామూహిక కుంకుమార్చన కార్యక్రమం రేపు సాయంత్రం 5 గంటలకు 300 మంది సువాసినీల చేత సువాసిని కుంకుమార్చన కార్యక్రమం కూడా జరుగుతుంది. అదేవిధంగా 3వ తారీఖు నాడు దసరా విజయదశమైన మరుసటి రోజు అన్నదాన కార్యక్రమం, సాయంత్రము శనివారం నాడు సాయంత్రం 4 గంటలకి అమ్మవారి ఊరేగింపు కూడా కార్యక్రమం జరుగుతుంది. మా ఈ కార్యక్రమానికి శరన్నవరాత్రులకి సహకరించిన భక్తజనాలందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాం. జై కాళీ, జై జై కాళీ. జిల్లాలో ప్రభుత్వ అధికారులు రాజకీయ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లి గంగునాయుడు ఆరోపించారు. రావికోన పంచాయతీ సర్పంచ్ కె రామస్వామి చెక్ పవర్ రద్దును వ్యతిరేకిస్తూ సోమవారం ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ వద్ద గిరిజనులతో కలిసి ఆందోళన నిర్వహించారు. ఈ మేరకు ముందుగా స్థానిక సుందరయ్య భవనం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ అశోక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులపై ఉక్కుపాదం మోపే చర్యలు మానుకోవాలని హెచ్చరించారు. గిరిజనుల హక్కులు తరతరాల పోరాట చరిత్ర అని, దానిని అక్రమంగా దౌర్జన్యంగా నిర్వీర్యం చేసే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు ఉన్నాయని మండిపడ్డారు. గిరిజన సర్పంచ్పై ఆధారాలు లేని ఆరోపణలు తగవని మండిపడ్డారు. అనంతరం కొల్లి గంగునాయుడు మాట్లాడుతూ పార్వతీపురం మండలం రావికోన పంచాయతీ 2021లో ఎన్నికల్లో కడ్రక రామస్వామి సర్పంచ్గా ఎన్నికయ్యారని, గిరిజన హక్కులపై పోరాడుతున్న ఆయనపై కక్షాపూరిత రాజకీయాలు చేయడం తగదన్నారు. తక్షణమే న్యాయం చేయకపోతే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు, సిఐటియు జిల్లా నాయకులు, గిరిజన ప్రజలు పాల్గొన్నారు. 2024 నుండి ఏదైతే వివోఏ పోస్ట్ ఉందో ఆ వివోఏ పోస్టు నియమించాలని చెప్పేసి గిరిజన పంచాయతీ గిరిజనులకి ఇవ్వాలని చెప్పేసి పట్టుబట్టి ఆందోళన చేసినందుకు ఏదైతే తెలుగుదేశం నాయకులు కొంతమంది తెలుగుదేశం నాయకుల్ని నా దగ్గర పంపించారు. ఈ వివోని వదిలేయాలి, వదిలిపోతే మొత్తం మీకు ఏ రకంగా చెక్కుపవర్ రద్దు చేయిస్తానని చెప్పేసి ఆ సంబంధించిన నాయకులు పంపించారు. మీ వివో అయితే విడిచిపెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే మా గిరిజనులకి ఇప్పటికీ వెనకబడి ఉన్నాం. మీ పంచాయతీ ఏర్పడిన తర్వాత ఎవరికి ఒక ఉపాధి కలుగుతుందని చెప్పి ఆలోచనతో అప్పటి నుండి ఇప్పటి వరకు ఆందోళన చేశారు. ఇప్పుడు తెలుగుదేశం నాయకులు ఎవరైతే ఆ డిపిఓను ఉపయోగించుకొని ఆ చెక్ పవర్ని రద్దు చేయడం జరిగింది. అందుకని ఈ చెక్ పవర్ను పునరుద్ధరించాలని చెప్పేసి ఈరోజు ఆందోళన చేయడం జరుగుతుంది.
నకిలీ వరి విత్తనాలతో పలువురు రైతులు నష్టపోయారని విత్తన కంపెనీ డీలర్పై వెంటనే చర్యలు తీసుకోవాలని రైతు సంఘం విజయనగరం జిల్లా కార్యదర్శి బి రాంబాబు డిమాండ్ చేశారు. సోమవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద పలువురు అన్నదాతలతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజా మండలం జి ముడిదాం, రామినాయుడు వలస, అమరం గ్రామానికి చెందిన పలువురు రైతులు గతంలో ఓ డీలర్ వద్ద కొనిన విత్తనాలు ఇప్పటికీ గింజ కట్టలేదని, దుబ్బులన్నీ గిడసబారిపోతున్నాయని చెప్పారు. వ్యవసాయ శాఖ అధికారులు కూడా పంటలను పరిశీలించి అధిక నష్టం వాటిల్లనుందని తెలిపారన్నారు. కావున ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించి నాసిరకం విత్తనాలను అంటగట్టిన డీలర్ను శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు, రైతులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రాజా మండలం గడ్డిముడిదాము, అలాగే రామినాయుడు వలస, అమరాం గ్రామాల్లో రైతులు గడ్డిముడిదాంలో శ్రీ రామనారాయణ విత్తన ఏజెన్సీ వారి దగ్గర 1001 విత్తనం కోరితే 135 రోజుల తాలూకా దాని వెరైటీ అది కోరితే అక్కడ డీలరు గంగోత్రి అనే వెరైటీ ఇచ్చి ఈరోజు 110 రోజులకే దాని పంట కాలం అలాంటి ఎర్లీ వెరైటీ ఇచ్చేయడం వల్ల ఇప్పటికే 4 రోజుల కిందటే పంట అరకొరగా వచ్చింది. కొంత ఇంకా ఎన్ను రాలేదు, కొంత ఎన్ను వచ్చి రాలిపోతుంది. డిఫరెంట్గా వచ్చి ఈ వాతావరణ పరిస్థితులకు అనుకూలం కానీ రబీ వెరైటీని తీసుకొచ్చి అంటగట్టాడు. దానివల్ల ఈరోజు సుమారు 150 ఎకరాల రైతులు, సుమారు 120 మంది రైతులు దీనివల్ల ఈ పంట చేతికి రాని పరిస్థితి. ఇప్పుడు వర్షాలు వచ్చితే ఉన్నది కూడా కుళ్ళిపోయి నీటిలో కలిసిపోతుంది. ఇప్పటికే ఈ నెల 6వ తారీఖునే జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ధర్నా చేసి పెట్టిన వ్యవసాయ శాఖ అలాగే సైంటిస్టులు వచ్చారు. కానీ దాని మీద ఎటువంటి చర్యలు ఇప్పటి వరకు లేవు. ఈ రైతులు ఇప్పటికే చాలా ఇబ్బంది పడి పంట ఇంకా మరింత నష్టం జరుగుతుంది. ఆ డీలర్ పైన చర్య తీసుకోవాలా, ఆ విత్తన ఏజెన్సీ మీద చర్య తీసుకొని ఆ విత్తన ఏజెన్సీ నుంచి ఏదైతే నష్టపోయారో ఈ నష్టానికి తగినంత పరిహారం ఇప్పించాలని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతాంగంగా డిమాండ్ చేస్తాం. ఇంతవరకు ఇంత 4 రోజులు జిల్లా యంత్రాంగం దృష్టిలో పెట్టినా ఇంత నిర్లక్ష్యంగా రైతుల పట్ల ఉండడం చాలా దుర్మార్గం. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి ఈ రైతాంగానికి న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతాంగంగా డిమాండ్ చేస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో గత 5 రోజులుగా వివిధ రూపాలతో దర్శనమిస్తున్న దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సోమవారం సరస్వతీదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని సరస్వతీదేవి పూజలు చేపట్టారు. అందులో భాగంగా చిన్నారులచే అక్షరాభ్యాసం చేయించారు. విద్యార్థులు పుస్తకాలు, పెన్నులు తీసుకువచ్చి ఆ తల్లి పాదాల వద్ద ఉంచి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, వివిధ సంఘాల ప్రతినిధులు, గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తారని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా 7న జరిగే సిరిమానోత్సవంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు రాకుండా చూడాలని ఆలయ కార్యనిర్వహణాధికారి కె శిరీష అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని సిరిమానును రూపొందించే హుకుంపేటలో వివిధ శాఖాధికారులు అక్కడి ప్రజలతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు హుకుంపేట ప్రజలతో మమేకమయ్యి సిరిమాను రథాలు తరలింపు ప్రక్రియలో వచ్చే ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులతో పాటు ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కోరారు. అన్ని శాఖలు చిత్తశుద్ధితో పనిచేస్తే ప్రతి సంవత్సరంలానే ఈ ఏడాది కూడా పండుగను భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఘనంగా నిర్వహించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, ప్రజలు పాల్గొన్నారు. మీరు ఇక్కడ 2 సమస్యలు ప్రధానంగా మెన్షన్ చేసాము. ఒకటి బనీళ్ళు పంచడానికి, రెండోది అక్కడ సిరిమాను రథం వెళ్ళిన తర్వాత వాళ్ళందరినీ దర్శనం చేసుకోవడం. ఈ మెయిన్ 2 ప్రధానమైనవి. ఈ రెండింటిలో ఒకటి ఏంటంటే అక్కడ సిరిమాను అక్కడ పెట్టిన తర్వాత వాళ్ళందరినీ లోపలికి అలౌ చేసి 500, 600, 700 మందిని ప్రత్యేకంగా ఒక క్యూ లైన్ ఏర్పాటు చేసి తాళాలు లేకుండా వాళ్ళ మీద శ్రద్ధ పెట్టి మనకు దర్శనం చేయించాలని మనం చెప్పారు. అది ఎంఆర్ఓ, డిఎస్పీ గారు, ఇన్స్పెక్టర్ గారు, ఈఓ గారు ఉన్నారు. కాబట్టి నాకు తెలిసి 90% అది చేయగలిగే ప్రయత్నం చేస్తారు కూడా. ఎందుకంటే
అది మీరు చాలా లింక్డ్ సమస్యలకు పెట్టారు, చెప్పారు అందరూ కూడా. లోపలికి వెళ్ళే వాళ్ళు బయటకు వస్తే కానీ బయట కట్టడం కుదరదండి, కాబట్టి మళ్ళీ అక్కడ ఇబ్బంది లేకుండా చూడండి అనేది చాలా మంచి ప్రశ్న, మంచి సమస్య. ఇక రెండోది బనీళ్ళు అన్నారు. ఈ బనీళ్ళు అనేది ప్రతిసారి పోలీసు వారు ఏదో పంచుతున్నారు, కానీ చాలామందికి బనీళ్ళు అందట్లేదు, ఎవరొకరు పట్టుకుపోతున్నారు. మన తాలూకు లక్ష్యం ఒకటే, ఏంటంటే మొత్తం ఫెస్టివల్ అంతా సక్సెస్ఫుల్గా పీస్ఫుల్గా అవ్వాలనేది మన తాలూకా ఆబ్జెక్టివ్. ఎన్ని అభిప్రాయ భేదాలు ఉన్నా చివరికి అందరం కూడా ఒక తాటి మీదకి రావాల్సిందే. అయితే రాను రాను గత కొద్ది సంవత్సరాల నుంచి మనం చూస్తే దీని తాలూకు డివోటీస్ కూడా చాలా ఎక్కువ మంది వస్తున్నారు. ఇది స్టేట్ ఫెస్టివల్ కాదండి, విజయనగరం వాస్తవ్యంలో ప్రపంచం మొత్తం మీద ఎక్కడున్నా సరే వాళ్ళు విజయనగరం అంటే గుర్తొచ్చేది పైడితమ్మ ఫెస్టివల్. ఇది ఒక్క ఏదో హుకుంపేట పండుగలాగో లేకపోతే విజయనగరం పండుగలాగో మనం ట్రీట్ చేయడానికి లేదు. మనం ప్రతి ఒక్కటి కూడా మన తాలూకు అబ్జర్వేషన్ అంతా మన విజయనగరం వాస్తవ్యులు మనం మొత్తం దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కన్నార్పకుండా ప్రతి ఒక్కరి తాలూకు మొబైల్లో చూసుకునే ఒక పండుగ ఇది. అటువంటి దీనికి మనం ఎంత లక్షలాది మంది మనకి విజయనగరం ఆ 2-3 రోజుల్లో వస్తారు. మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే క్రమశిక్షణ. పండుగ ఎలాగైనా అవుతుంది, క్రమశిక్షణతో చేసామా లేదా అనేది మన ముఖ్యం. క్రమశిక్షణతో చేస్తే మీకు మంచి పేరు వస్తుంది, జిల్లా అడ్మినిస్ట్రేషన్ మంచి పేరు వస్తుంది. ఒక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఈ జిల్లాలో ఎన్ని డిపార్ట్మెంట్లు అయితే ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్ తాలూకు హెడ్స్ దీంట్లో పార్టిసిపేషన్ చేస్తున్నారు. ఒక్క హుకుంపేట లేకపోతే ఒక్క విజయనగరం వాళ్ళు కాదు. ఇది ఒక స్టేట్ ఫెస్టివల్. ఇది మన తాలూకా మన స్టేట్ తాలూకా గవర్నమెంట్ తాలూకా మనకి పరపతిని పెంచే తాలూకా ఒక ప్రోగ్రాము. అర్థమైందంటే చాలా సక్సెస్ఫుల్గా ఖచ్చితంగా చేస్తామని నమ్మకం ఉంది. మీ అందరూ కోఆపరేట్ చేస్తారా లేదా? వెరీ గుడ్, థ్యాంక్స్ అండి. ఏదైనా ఒక పని చేస్తే రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది అన్నట్లు మనం కష్టపడితే మిగతా కార్యక్రమం అమ్మవారు చూసుకుంటారు. అందువల్ల దయచేసి మీరందరూ కూడా కోఆపరేట్ చేయండి. ఇప్పుడు ఈ రాను రాను మన టెక్నాలజీ ఎలా మారుతుందో ఈ పండగ బందోబస్తులు కూడా సిస్టమ్ మారుతుంది. జనాలు పెరుగుతున్నారు, ఆ మనుషుల్లో కూడా ఇప్పుడు మీ తాలూకా మనోభావం ఒకలాగా ఉంటుంది. అదే ఇప్పుడు కొత్తగా వచ్చిన హుకుంపేట 15 ఏళ్ళ అబ్బాయి తాలూకా మనోభావం వేరేగా ఉంటుంది. ఈ రెండు కోయిన్సైడ్ అవ్వు. ఇవన్నీ కొద్దిగా మీరు అర్థం చేసుకొని ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు బాగానే ఉంటారు, ఈ కుర్రోళ్ళు కొద్దిగా ఆవేశంగా ఉంటారు. దయచేసి ఇవి ఎలక్షన్స్ కావు, ఏం కావు, దైవ కార్యక్రమం కాబట్టి మీరందరూ కూడా ఆ దిశగా ఆలోచించి కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ పక్కన పెట్టండి. హుకుంపేట ఈ పండగ మంది అనే భావంతో మీరందరూ కష్టపడాలి. 7th సిరిమానోత్సవం జరిగేటప్పుడు ఎక్కడ మనకి ఏ విధమైన ఇబ్బంది కలగకూడదు. ఈ రథాలన్నీ ఏవైతే ఉన్నాయో ఇక్కడ రెడీ చేస్తున్నారు కాబట్టి వాటిలో మీకు ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కానీ నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి తీసుకెళ్లేటప్పుడు కూడా అంటే టైమ్లీ అన్నీ జరిగేటట్టుగా చూడటం కోసం అని చెప్పేసి ఇది పెడతాం జరిగింది. దీనిలో మీరు అందరూ కూడా కోఆపరేట్ చేసి అందరూ మీ వీధి నుంచి ఈ కార్యక్రమం జరిగే అవకాశం మరియు అదృష్టం ఉన్నందుకు దాన్ని ఎవరికి ఇబ్బంది లేకుండా మనం తొందరగా చేసుకుంటే బాగుంటుంది అన్న విషయం గురించి మెయిన్లీ ఇది పెడతామైంది. మీకు ఇంకేమైనా వీటికి సంబంధించి ఇష్యూస్ ఉన్నా కూడా అందరం ఒకరికొకరు డిస్కస్ చేసుకొని ఇది సార్ట్అవుట్ చేసుకుందాం అన్న ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. సినిమా ప్రారంభంగా అంటే లాగుతున్న వాళ్ళకంటే పై ఎక్కువ కూర్చున్న వాళ్ళు ఎక్కువ అయిపోయారు. దానివల్ల నేను గమనించింది ఏంటంటే సినిమా కింద దిగిపోయి కలపడం లాగే వాళ్ళు చాలా కష్టమైపోయింది. అంటే మన సినిమాను రోడ్డు తగిలేసి కదలట్లే ఇదే చాలా మంది కలిసిపోయారు. సో ఇటువంటిది నేను ఎంత చెప్పినా కూడా మీరు ఎక్కిపోతున్నారు కాబట్టి మీరు కొంతమంది లిమిట్ చేసి వీళ్ళు ఉంటారు అని చెప్తే మేము వాళ్ళని ఎలా చేస్తాం మన చూస్తాం. ఈ విధంగా ఈ విషయంలో కొంచెం సాగించాను. నేనైతే మాత్రం చాలా ప్రాబ్లం చూసాను. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అవగాహనాత్మకంగా ప్రపంచ హృదయ దినోత్సవం. ఆరోగ్యకరమైన జీవన శైలి ద్వారా గుండె జబ్బులను నివారించవచ్చన్న డాక్టర్ తిరుమల ప్రసాద్. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మిన్నంటిన ఆందోళనలు. తమ సమస్యలకు పరిష్కారం చూపాలని పీజీఆర్ఎస్కు వినతులు. పైడితల్లి పండుగపై సమీక్ష నిర్వహించిన ఆలయ ఈవో శిరీష. ఉత్సవాలలో ప్రజలు కూడా భాగస్వాములు అవ్వాలని పిలుపు. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.